మన ఊరికి మన శివన్న కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దోనకొండ మండలంలోని సంగాపురం వీరేపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. గడప గడపకు తిరుగుతూ జగనన్న పథకాలు వివరిస్తూ మళ్లీ జగనన్నను గెలిపించాలని ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. గ్రామాలలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ప్రచారం చేపట్టారు. ఈ ప్రాంతంలో సాగునీటి ఎద్దడిని తీరుస్తానని, గ్రామాలలో చెరువులకు నీటిని నింపుతామని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. అలాగే ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో కానీ మా దర్శి కాన్స్టిట్యున్సీలో కానీ ప్రతి పేదవాడు, ప్రతి దళితుడు, ప్రతి బీసీలు, ఓసీలు కూడా పేదవాళ్ళు అందరూ కలిసిమెలిసి జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని నిజంగా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ గారు రాజశేఖర్ కన్నా మిన్నగా పరిపాలించాడు. ఈ 5 సంవత్సరాలు పేదవాళ్ళందరికీ ప్రతి పథకం కూడా పేదవాళ్ళకి అందిందంటే జగన్మోహన్ గారి పుణ్యం. అటువంటి మహానుభావుని మేము ఎందుకు వదులుకుంటాము? ఆయన నాయకత్వం మాకు కావాలి. ప్రతి పేదవాడికి సహాయం చేసే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు. గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకరకాల హామీలు ఇచ్చాడు. కలబోళ్ళు మాటలు చెప్పేసి ఓట్లు వేయించుకున్నాడు. మళ్ళా ఇదే పరిస్థితుల్లో మళ్ళీ ఈ ఎలక్షన్ కూడా 2024 కూడా హామీలు ఇస్తున్నానని మేము అడగగా చంద్రబాబు నాయుడిని అసలు నమ్మే ప్రసక్తే లేదు. ఈ రాష్ట్రంలో మోసం చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు. ఎన్ని హామీలు ఇచ్చినా ఆ హామీలు నమ్మం. కానీ జగన్మోహన్ గారు ఇచ్చిన నవరత్న పథకాలు కానీ పేదవాళ్ళకి అన్ని సంక్షేమ పథకాలని పేదవాళ్ళకి అందుతున్నాయి. కాబట్టి మాకు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఆ ముఖ్యమంత్రి చేసుకోవాలంటే దర్శి నియోజకవర్గానికి బూచేపల్లి శివప్రసాద్ని గెలిపించాలి. ఆ గెలిపించుకోవడం భాగంగా ప్రతి ఊరు అందరూ కలిసిమెలిసి మేము మంచి మెజారిటీతో గెలిపిస్తామని పూర్తిగా ఆశీర్వాదం చేస్తున్నారు. మేము కూడా మంచి ధీమాతో ఉన్నాం. మంచి మెజారిటీతో గెలుచుకుంటాము.